దీపం అంటే పోని వెలుతురు, బెల్లం ముక్క అంటే నాలుగుకి సంబంధం, ధూపానికి ముక్కుకి సంబంధం, ఏదో చందనానికి చర్మానికి సంబంధం, శబ్దానికి పువ్వుకి సంబంధం ఏమిటి? మరి చెవికి కృతజ్ఞతగా, శబ్దమునకు కృతజ్ఞతగా పువ్వు వాడడం ఏమిటి? తప్పు కాదా? అంటే పువ్వుల కొరకే తుమ్మెదలు ఝంకారం చేస్తాయి. ఆ ఝంకారములు ఇంక ఎవ్వరి కొరకు కాదు, కేవలం పువ్వుల కోసమే ఝంకారం చేస్తూ వస్తాయి. వచ్చి పువ్వు మీద వాలి నిశ్శబ్దమైపోతాయి. మళ్ళీ ఆ తేనె గ్రహించి మళ్ళీ ఝంకారం చేస్తూ వెళ్ళిపోతాయి. ఎవరి కొరకు ఝంకారములో అవి వారికి చెందినవి కాబట్టి వారివే. కాబట్టి ఆ ఝంకారములన్నీ పువ్వుల కొరకు కాబట్టి ఆ శబ్దములన్నీ పువ్వులవే. కాబట్టి పువ్వులకు శబ్దములు ఉన్నట్లే అన్నారు. ఇప్పుడు నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలంటే, నాకు నెలకి ఓ 10,000 రూపాయల ఆదాయం, నా కొడుక్కి నెలకి 1,00,000 రూపాయల ఆదాయం. ఇప్పుడు నేను పేదవాడినా? నా ఆదాయం నెలకి 10,000 కాదు, నేను లక్షాధికారిని. నా కొడుకు ఆదాయమే నాకన్నా తక్కువ. ఎందుకో తెలుసా? వాడిది 1,00,000, నాది 1,10,000. నా కొడుకు ఆదాయం నా ఆదాయం కిందే ఉంటుంది శాస్త్రంలో. ఎందుకనంటే తండ్రి యజమాని, తండ్రి యజమాని అయి ఉన్నాడు కాబట్టి ఆ ఇంట సంపాదన ఆయనదే, అధికారం ఆయనదే అయి ఉంటుంది. కాబట్టి నేను 1,10,000, వాడిది 1,00,000, నాది 10,000 కాదు, 1,10,000 నాది. కాబట్టి నేనే ఐశ్వర్యవంతుణ్ణి. తుమ్మెదల ఝంకారములన్నీ పువ్వులవి కాబట్టి పువ్వులకి శబ్దాలు ఉన్నాయి. కాబట్టి అందుకని ఇన్ని శబ్దములు చెప్పడానికి పువ్వులతో పూజ. సౌకుమార్యమును, ఆ లాలిత్యమును, సుగంధమును వీటితో కలిపి భావప్రకటనం చెయ్యడానికి, ఇన్ని శబ్దములు వినడానికి చెవులిచ్చిన పరమేశ్వరుని యొక్క కృతజ్ఞత చెప్పడం పువ్వులతో చేస్తారు. ఇది పూజ. ఇంతేనా పరమేశ్వరుడు సుఖాలిచ్చింది? ఏసీలు ఇచ్చాడు, కార్లు ఇచ్చాడు, పట్టుబట్టలు ఇచ్చాడు, గొలుసులు ఇచ్చాడు, ముత్యాలు ఇచ్చాడు, పగడాలు ఇచ్చాడు, ఎన్ని ఇచ్చాడు? వీటన్నిటినీ ఇచ్చాడు కాబట్టి నువ్వు చెయ్యగలిగితే 64 ఉపచారములు చేయమన్నారు. చతుషష్ఠుపచారాఢ్య 64 ఉపచారములు పరమేశ్వరుడికి చేస్తారు. ఇవన్నీ పూజ. ఇప్పుడు ఈ పూజ తంతు కొరకు కాదు, ఆయన లేక కాదు, ఆయన సృష్టిలోనివే ఆయనకి ఇస్తున్నారు. కానీ మీ మనసు యొక్క భావన ప్రధానమై ఉంటుంది. ఈ భావన చేత పూజ పరిపుష్టమవుతుంది. ఈ భావన లేదు, పదార్థం ఒకటి ఉంది, మీరు వాడుతున్నారు, అది పూజగా ఈశ్వరుడు స్వీకరించాడు. ఈశ్వరుడేం స్వీకరిస్తాడంటే నీ మనసు అక్కడ పెట్టి ఉన్నావా. అందుకే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. నీవు భక్తితో అంటే మనసుతో నాకు అక్కడ పెడుతున్నావా. మనసుతో అన్నప్పుడు నీకు నాకు ఉన్న అనుబంధము నీ స్మరణ యందు నిలబడి ఉన్నదా. అలా నిలబడితే పరమేశ్వరుని పట్ల భక్తి పాశములు పడ్డాయని గుర్తు, లేదు తంతుగా చేస్తున్నాడు అని గుర్తు. దీని కొరకు శాస్త్రంలో ఈశ్వరుడికి మనకి ఉన్న అనుబంధాన్ని తెలుసుకోమన్నారు. బాగానే ఉందండి, ఇవన్నీ చెప్పారు. ఈ పూజ చేస్తే ఏమవుతుంది? మాకు కృతజ్ఞత చెప్పాం, బాగానే ఉంది. ఇలా పూజ చేసి కృతజ్ఞత చెప్తే దానివలన ఏమిటి ప్రయోజనం? మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. మీతో నేను ఒక మాట చెప్తాను. నేను చూడకూడనిది ఏదో కనపడింది అనుకోండి, అలా చూడకు అని నేను అన్నాను అనుకోండి. ఒకరోజు నేను ఎందుకో టీవీ చూస్తున్నాను, టీవీ చూస్తూ ఎందుకో ఛానల్ మార్చబోతే ఒక పెద్ద పెనం ఒకటి పెట్టి అందులో కప్పలు వేస్తున్నాడు ఒక అతను. ఆ కప్ప గిలగిలగిలగిల కొట్టుకుంటోంది. నేను ఏమిటో కప్ప ఎగురుతోందనుకుని ఇలా చూశాను. అది పెద్ద పొయ్యి. నాకు ఉత్తరక్షణం నా ఒళ్ళు ఉడికిపోయినట్టు అనిపించింది. నేను చేత్తో పట్టుకున్నది వణికిపోయింది. నాకు ఆ కప్ప బాధకి నేను తట్టుకోలేకపోయాను. నేను ఉత్తరక్షణంలో ఏం చేశానంటే, ఓ పని చేయి, అసలు అటు చూడకు, రిమోట్ వంక చూస్తూ మార్చి అని నేను తల ఉంచుకుని రిమోట్ వంక చూస్తూ ముందు మ్యూట్ చేసేసి ఆ కప్ప అరుపులు నాకు వినపడకుండా తర్వాత ఛానల్ మార్చుకుని మ్యూట్ విప్పి అటువంటిది లేదు కదా అని నిర్ధారించుకొని తలెత్తాను. అంటే నేను మీతో ఎందుకు ఈ మాట మనవి చేశానో తెలుసా? కన్ను మూసేసుకో అన్నాను అనుకోండి, మూసేసుకుంటుంది. వెంటనే మీకు ఏది భయహేతువో లేదా ఏది చూస్తే మీరు పాడైపోతాననుకుంటున్నారో అది చూడడం నుంచి మీరు తెగిపోవచ్చు, మీరు విడిపోవచ్చు. కన్ను మూసేసాను అనుకోండి, అది జరుగుతున్నా నాకు తెలియదు, ఇక చూడను.
నాకు ఇష్టం లేనిది ఏదో వినపడుతోంది అనుకోండి, అది వింటే నేను పాడవుతాను, అది నేను వినకూడదు, తప్పు అని నాకు అనిపించింది అనుకోండి, నా చెవులు మూసేసుకున్నాను అనుకోండి, సరిపోతుంది, నేను విడిపోతాను. నాకు తగలకుండా నేను దూరంగా వెళ్ళాను అనుకోండి, నాకు ఇష్టం లేనిది నన్ను తగలదు, నన్ను ముట్టుకోలేదు, నేను ఇంకోటి ముట్టుకోను, నాకు ఇష్టం లేదు కాబట్టి. ఓ మనసా నువ్వు అలా చెయ్యకు అని మీరు ఆపగలరా? కన్ను మూయించినట్టు, చెవులు మూసుకున్నట్టు మనసుని నువ్విది చెయ్యవద్దు అని చెప్పి వదిలేస్తే ఇక మనసు అలా చెయ్యకుండా ఉండడం సాధ్యమా? అలా సాధ్యమైతే అసలు ఇంత వాంగ్మయం అక్కర్లేదు, ప్రవచనాలు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, ప్రతివాడు మహాత్ముడే. మనసుకున్న పెద్ద బలహీనత ఏమిటంటే నిషిద్ధ కర్మయందు అనురక్తి. ఏది మీరు వద్దంటారో అదే చేయడానికి చేస్తుంది. నువ్వు నిద్ర లేవగానే కోతిని గుర్తు తెచ్చుకోవద్దు అని నేను అన్నాను అనుకోండి, అది నిద్ర లేస్తూ శ్రీహరి 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 అనమన్నాడు, అన్నది గుర్తు తెచ్చుకోదు. నిద్ర లేచేటప్పుడు కోతి గుర్తు తెచ్చుకోవద్దు అన్నాడు, అయ్యి బాబాయ్ ఆ కోతిని గుర్తు తెచ్చుకోవద్దు, దాని తోక దాని మొహం అది అసలు గుర్తు రాకూడదు అనుకో, అదే గుర్తొచ్చింది. ఎలా? ఏది వద్దంటానో అదే గుర్తొస్తుంది. మీరు చూడండి, అది మనుష్య సహజమైన ప్రవృత్తి. దానివల్ల నువ్వు పాడైపోతావు, దాని వైపుకే దృష్టి లాగుతుంది, మనసు అటే వెడుతుంది. అది చెయ్యకో, అదే చేయడాన్ని ఇష్టపడుతుంది. ఇప్పుడు అంత బలమైనది మనసు, అందుకే మనసును ఏనుగుతో పోలుస్తారు. ఏనుగు ఎంత అరాచకమైనా చేస్తుంది, చెట్టు కొమ్మలు విరిచేస్తుంది, పువ్వులు విరిచేస్తుంది, కాళ్ళతో తొక్కేస్తుంది, తన శరీరంతో తోసేస్తుంది, తొండంతో విసిరి పారేస్తుంది, దంతాలతో కుమ్మేస్తుంది. దాని శరీరం అంతా కలిపి ఒక బల సంఘాతము, అది ఏమైనా చేసేయగలదు. అదే ఏనుగు మీకు మచ్చికైపోయింది అనుకోండి, మామటి దాన్ని పొడిచే అంకుశాన్ని కాళ్ళ దగ్గర అడ్డుపెట్టి కూర్చున్నాడు అనుకోండి, మీరు చాలా దేవాలయాల దగ్గర చూడండి, అంకుశం అడ్డుపెట్టి కూర్చుంటాడు మామటి, అది ఇక దాటదు. అది ఇక దాటకుండా ఏం చేస్తుందంటే కదలకుండా ఉండలేక, మీరు ఎప్పుడైనా చూడండి దేవాలయాలకు వెళ్ళినప్పుడు చూడండి, అది ఏం చేస్తుందంటే వెనక కాలు ముందుకు తెచ్చి వెనక్కి వేసి, ముందుకు తెచ్చి వెనక్కి వేసి వెనక్కాళ్ళు కదుపుతుంది, తొండం ఇలా ఇలా ఊపుకుంటుంది, ఈ కాలు ఎత్తుతుంది ఇలాగా, మళ్ళీ అంకుశం వెనక్కేస్తుంది తప్ప అంకుశం తీసే వరకు ముందుకి ఇది. మరి అంత బలం ఉన్న ఏనుగు ఎలా ఎందుకు అలా కట్టుబడిపోయింది? మావటికి మచ్చికైపోయింది. అది ఒక దేవదారు దుంగని ఎత్తి పట్టుకెళ్ళి అక్కడ పెట్టు అన్నాడు అనుకోండి, తొండంతో జాగ్రత్తగా దేవదారు దుంగని పట్టుకుని వెళ్ళి అక్కడ పెడుతుంది. నువ్వు ఈ కోట గోడ బదలగొట్టు అంటే కుంభస్థలంతో కోట గోడ బదలు కొడుతుంది. పరమేశ్వర మూర్తిని కుంభస్థలం మీద పెట్టుకుని నడుస్తుంది. ఇంతమంది మనుష్యుల మధ్యలో, ఇన్ని మంగళవాయిద్యాల మధ్యలో నువ్వు పరమేశ్వరుడికి ముందు మెందరంగా నడుస్తూ వెళ్ళాలి అంటే మెల్లగా నడుస్తూ వెడుతుంది. తనని కట్టేసేటటువంటి కొయ్య దగ్గరికి వెళ్ళి తనని కట్టవలసిన ఇనప గొలుసు తానే ఎత్తి మావటికిచ్చి కాలు అక్కడ పెడుతుంది. మీరు గురువాయూరును వెళ్ళి చూడండి, ఏ ఏనుగుని ఎక్కాలో దేవాలయ అర్చకుడు, ఆ అర్చకుడు ఎక్కడానికి వీలుగా అది కాలు చాపుతుంది, చాపి చెవి ఉంచుతుంది. ఆ చెవి పట్టుకుని ఆ కాలి యొక్క సంధి భాగంలో తన కాలు మోపి దూకి పైకెక్కి కూర్చుంటారు అర్చకులు. తనని ఎక్కడానికి తానే మార్గం ఇస్తుంది. ఒక్కసారి మచ్చికైన ఏనుగు సమస్త ప్రయోజనములను ఇస్తుంది. మచ్చిక కాని ఏనుగు ఎంత ఉపద్రవమైనా తెస్తుంది. మనసు మచ్చికైందా ఎంత గొప్ప స్థితికైనా తీసుకెడుతుంది. మనసు మచ్చిక కాలేదా ఎంత ప్రమాదానికైనా తీసుకెడుతుంది. మనసు ఏనుగు లాంటిది, దాన్ని మచ్చిక చెయ్యాలి. దాన్ని మచ్చిక చేసుకోవడానికి ఒకే ఒక మావటి ఎవరో తెలుసా? పరమేశ్వరుడు. మనసు ఏనుగు లాంటిది, దాన్ని మచ్చిక చెయ్యాలి. దాన్ని మచ్చిక చేసుకోవడానికి ఒకే ఒక మావటి ఎవరో తెలుసా? పరమేశ్వరుడు. దాని యందు ఉత్తమ భావనలు ఎలా ప్రవేశిస్తాయో అలా ఏనుగు లొంగినట్టుగా మనసు లొంగిపోవాలంటే పూజ వలన లొంగతీస్తారు. ఎలా లొంగుతుంది అని మీరు నన్ను అడగచ్చు. ఇప్పుడు నేను భగవంతుడి దగ్గర కూర్చుని ఈ కంటిని పరమేశ్వరుడు ఇచ్చాడు, ఈ చూపు ఆయన ఇచ్చాడు, నేను చూడకూడనివన్నీ చూస్తూ అలవాటైపోతే
ఒకనాడు ఈ శరీరం పడిపోతుంది, ఎన్నాళ్ళు ఉంటుంది, మహా అయితే 70 ఏళ్ళు ఉంటుంది, 80 ఏళ్ళు ఉంటుంది, తర్వాత పడిపోతుందిగా. నీకు ఎరా కళ్ళు ఇచ్చాను కదా, చూడకూడనివి ఎన్ని చూసావు, చూడవలసినవి ఎన్ని చూసావు. నేను చదువుతాను వినని చదవడం మొదలెట్టాడు అనుకోండి, నిజమేనండి అయ్యా చూడకూడనివే ఎక్కువ చూశాను, మరి ఎందుకురా నీ కళ్ళు వచ్చే జన్మలో అంటే ఈశ్వరుడిచ్చాడు ఈ కన్ను, ఈశ్వరుడిచ్చాడు చూడగలిగిన శక్తి, ఈశ్వరుడిచ్చాడు దీనికి మళ్ళీ బడలిపోతే శక్తి. కాబట్టి ఈశ్వరుడు ఎలా చెప్పాడో అలాగే వాడుకుంటా తప్ప ఇంకొకలా వాడనన్నాను అనుకోండి. ఇప్పుడు ఎవరు లొంగారు? ఏనుగులంటి నా మనసు లొంగిపోయింది. ఎందుకని? ఇప్పుడు అది చూడకూడనిది, నేను చూడకూడనిది చూస్తున్నానని చూస్తున్నవాడు ఒకడున్నాడు. వాడు పూజామందిరంలోనే లేడు, అంతటా ఉన్నాడు. వాడు చూస్తున్నాడు. ఏవిరా ఉపన్యాసం చెప్పొచ్చావా, పెద్ద ధర్మపన్నాలు చెప్పొచ్చావా, కూర్చుని నువ్వు చూసేది ఇదే, నువ్వు చూడొచ్చు రావా అని వాడు చూడడం. వాడు రేపు పొద్దున నేను పూజామందిరంలోకి వెళ్ళి కూర్చుంటే, ఏవిరా నిన్న రాత్రి నువ్వేం చూసావు, ఎవరు చూడటం లేదనుకుని తప్పుడు చూపు చూసావా లేదా నువ్వు అని నన్ను అడిగితే వెంటనే వద్దు బాబోయ్ పరమేశ్వరుడికి జవాబు చెప్పాలి, మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ చూడడం. ఏనుగు మచ్చికైంది, ఇప్పుడు మనసు మచ్చికైంది. దేనివలన? ఈశ్వరుడి పూజ. ఈ పూజ అన్నది ప్రారంభం చేస్తే దాని యొక్క ప్రభావము భావనలనన్నిటినీ కూడా పవిత్రం చేస్తుంది. భావనలన్నీ మనోజనితములు, అన్ని భావనలు పవిత్రమైపోయాయి అనుకోండి, అసలు లోకంలో 2 వెంటనే పోతాయి, పోలీస్ స్టేషను కోర్టు ఉండవు. ఈ 2 ఎందుకు? భావనలన్నీ పవిత్రములు అయిపోయాయి అనుకోండి, అప్పుడు పోలీస్ స్టేషన్ ఎందుకు, కోర్టు ఎందుకు? ఈ 2 ఉండవు ఈ లోకంలో. అంటే మనసులు పవిత్రం అవ్వాలి అంటే ఏకైక మార్గం ఏది అంటే భగవత్ పూజయే. అందుకే పూజ లేకుండా ఉండడం శాస్త్రం అంగీకరించాల. నీ మనసు అక్కడ చెలిమి అవుతుంది, అక్కడ లొంగుతుంది మనసు, భావములన్నీ పవిత్రమవుతాయి. ఇప్పుడు ఈ పూజ నువ్వు కేవలంగా బయట చేస్తూ వెళ్ళిపోవడం కాదు, ఒక తంతుగా విస్తరించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటావు. ఇది ప్రారంభాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటావు. నాకు చెవి ఈశ్వరుడు ఇచ్చాడు కదా, అందుకు కదా అన్ని పూలేశాను పొద్దున్న. మరి ఈ చెవితో నేను వినకూడనవన్నీ వింటుంటే ఈశ్వరుడికి తెలియట్లా వినకూడనవన్నీ వింటున్నావని. ఎందుకురా నీ పూజ కాల్సనా, వినకూడనివన్నీ వింటావని అడగడం. కాబట్టి వినను, లొంగుతోంది మనస్సు. ఈ పూజ పై పూజ, ఇది కూడా మనస్సుని మచ్చిక చేసుకోవడానికే. నేను చెప్పిన పంచోపచారాల ప్రధానంగా పూజ సాగుతుంది. కానీ మీరొక్కటి గమనించండి, ఇలా మీరు కేవలంగా ఒక గదిలో కూర్చుని ఒక మూర్తిని పెట్టుకుని పూజ చేసుకుంటూ ఉంటే తప్ప ప్రతిరోజు మీరు అసలు మీ జీవితాన్ని పరమేశ్వరుడితో అనుసంధానము చేయలేను. అలా ఎప్పుడూ జ్ఞాపకం తెచ్చుకుంటూనే ఉండాలి అని మీరు అన్నారనుకోండి, అప్పుడు పూజామందిరంలో చచ్చిపోవడం వినా మరో మార్గం లేకుండా అయిపోతుంది. అంటే ఎప్పుడూ వెనక్కి తీస్తూ ఉండడమే కాదు, పైన పూలతో పూజ చెయ్యగా 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 పరమేశ్వరుడికి 8 పువ్వులతో పూజ లోపల ప్రారంభం కావాలి. ఇప్పుడు వచ్చాను నేను శీర్షిక దగ్గరికి. ఆ 8 పూల పూజకే అష్టపుష్ప పూజ అంటారు. ఈ 8 పువ్వులలో ఏ ఒక్క పువ్వైనా నీ జీవితంలో బయట చేసే పూజ వల్ల లోపల ఆ పువ్వుతో పూజ చేయడం అలవాటు పడితే దాని వలన వాడు ఏమవుతాడంటే తరించిపోతాడు. అది నిరంతరమైన అర్చన కింద మారిపోతుంది. దానికి బాహ్యంలో ఉన్న పువ్వులు అక్కర్లేదు, ఎదురుగుండా పరమేశ్వరుని మూర్తి అక్కర్లేదు, అది నీ స్వభావంగా మారిపోతుంది. ఈ స్వభావంగా మారడానికే పువ్వులు వాడతారు పూజలో. ఎక్కువ వాడేవి పువ్వులే, అగరవత్తులును అవి ఎక్కువ వాడరు. ఇన్ని దీపాలు పెట్టాలని లేదు, పువ్వులే ఎక్కువ తెస్తారు. అసలు తోమాల అని ఇంత మాల వేస్తారు వెంకటేశ్వరుడికి పైనుంచి ఇలా. ఎందుకు ఆ తోమాల అంటే తోమాల సేవ అని ఒక సేవ వెంకటేశ్వర స్వామి వారికి ఉదయం ఆ దండ తీసుకురావడం, అది వేయడం, కూర్చోబెట్టి చూపిస్తారు ఆయనకి, ఉభయనాంచారులకి చుట్టడం అవిని. ఎందుకది అంటే ఇన్ని పూలతో ఇంతలా దండ పట్టికెడుతున్నప్పుడు ఆ దండ వాసన తగులుతుంది. పరమేశ్వరుడికి ఇలా అలంకారం చేస్తే మీరు ఆయనకి అంత దూరంలో నుంచున్న వాసన తగులుతుంది. పరమేశ్వరుని తోమాల వాసన మీకు తగిలితే గత జన్మ వాసనలు విరిగిపోతాయి. గత జన్మలో ఉన్నటువంటి లక్షణాలు కొన్ని ఉంటాయి, ఆ దుర్వాసనలు వెంబడిస్తూ ఉంటాయి.
ఆ వెంబడిస్తున్నటువంటి దుర్వాసనలు పోయి సద్వాసనలుగా మారుతాయి. మీరు చూడండి, సాయంకాలం అయ్యేటప్పటికి 7 అయ్యేటప్పటికి దేవాలయానికి ఎడతాడు ఒక ఆయన. వెళ్ళకూడని చోటికి వెళ్ళి ఏవో కొద్దిగా అట్టముక్కలు పట్టుకుని ఇలా అనుకుంటూ ఆడుకుంటూ కూర్చుని ఐశ్వర్యం అంతా నాశనం చేసుకుంటాడు ఒక ఆయన. నిశ్శబ్దంగా వెళ్ళిపోతుంది ఐశ్వర్యం. 7 అయ్యేటప్పటికి అక్కడికి వెళ్లకుండా ఉండలేడు ఆయన, 7 అయ్యేటప్పటికి ఇక్కడికి వెళ్లకుండా ఉండలేడు ఈయన. ఎందుకు వచ్చింది తేడా? వాసనాబలం. గత జన్మలో వాసన తెచ్చుకుంది మనసు. ఇది విరగాలంటే పరమేశ్వరుని తోమాల వాసన చూడాలి. అందుకు తోమాల సేవ అని ప్రత్యేకంగా మాలా సేవ చేస్తారు. పరదేవతకి కూడా ఉంది అది. అమ్మవారికి కూడా పెద్ద దండ వేసి అలంకారం చేస్తారు. అందుకే ఇది లోపల 8 పువ్వులతో పూజ నిరంతరం నడిచిపోవాలి. ఇది స్వభావము మారిపోవుట అంటారు. ఒకలా పుట్టి ఒకలాంటి వాసనలతో పుట్టి వేరొక వాసనలు మొగ్గ తొడుగుతాయి. ఆ 8 పువ్వులు ఏవి అని అడిగారు. అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషతః, శాంతి పుష్పం, తప పుష్పం. ఇక్కడ వరకు 6 పువ్వులు. ఈ 6 పువ్వులు అయిపోయిన తర్వాత ధ్యానం పుష్పం తథైవచ 7 పువ్వులు. సత్యమష్టవిధం పుష్పం, సత్యం దీనితో 8 పువ్వులు. సత్యమష్టవిధం పుష్పం విష్ణోః ప్రీతికరం భవేత్. ఈ 8 పువ్వుల చేత యథార్థమునకు విష్ణువు ప్రీతి చెందుతున్నాడు. ఇవి లేకుండా బాహ్య పూజ ఒకటే చేసుకుంటూ వెళ్ళిపోతే తంతు అయిపోతుంది. ఎల్కేజీ చదవడం బాగుంటుంది, 5వ క్లాస్కి వెళ్ళాక హాయిగా ఎల్కేజీలో ఇంత గొడవ లేదన్నా వాళ్ళు దిద్దేస్తే చాలు అని. కానీ నిజంగా ఎల్కేజీ చాలా చిన్నది హాయిగా ఉంటుందని ఎల్కేజీలోనే కూర్చుంటావా ఎన్నాళ్ళైనా? కష్టమైనా నిష్ఠూరమైనా ఎంఏ పిహెచ్డి చదవాలా వద్దా? అలాగే నువ్వు క్రమంగా స్వభావమునందు 8 పువ్వులు చేర్చుకోవాలి. ఈ 8 ఇక పూజ ఉండదు. ఈ 8 గుణములుగా ఎవరికి భాషిస్తాయో, గుణము అంటే స్వభావము, ఆ స్వభావం అటువంటిది. ఆ స్వభావంలో ఆ లక్షణం ఉంటుంది. ఆ లక్షణము ప్రకాశిస్తే గుణం అవుతుంది, గౌణము. ఆ గుణము ప్రకాశిస్తే అది ఈశ్వరుడు నిరంతర పూజగా స్వీకరిస్తూ ఉంటాడు. దాని వలన ఈశ్వరుడు యందు చేరిపోతాడు. అందులో మొట్టమొదటి పువ్వు ఏది? అహింస ప్రథమం పుష్పం. మొట్టమొదటి పువ్వు అహింస. అహింస అన్న మాటకు అర్థం మీ అందరికీ తెలుసు. అహింస అంటే బాధ పెట్టకుండుట, చెనకకుండుట, చంపకుండుట, కొట్టకుండుట, బాధ కల్పింపకుండుట. అయితే అంత తేలిగ్గా ఏం మాట్లాడదు వేదం. మాట్లాడితే వేదం అంది హింస లేకపోతే అహింస కదూ. అహింస ఉండడం అంటే అర్థం ఏమిటి? హింస లేకపోవుట. హింస అంటే ఏమిటి? బాధ పెట్టడం, ఒకరిని కొట్టడం, ఒకరిని తిట్టడం, ఒకరిని చంపడం, ఒకరిని గాయపరచడం, ఇదంతా హింస. ఈ హింస లేకపోతే అహింస. హింస అసలు ఎన్ని రకాలుగా చేస్తారు అంటే మనోవాక్కాయ అంది. త్రివిధములైన హింస: మనో సంబంధము, వాక్ సంబంధము, కాయిక సంబంధము. తేలికగా అర్థం అవ్వడానికి నేను కాయిక సంబంధంతో ప్రారంభం చేస్తాను. ఎందుకంటే హింస అనగానే మనకు గుర్తొచ్చేది ఏమిటి? అవతల వాడిని చాలా హింసించేస్తున్నారండి అంటే కొట్టేస్తున్నారండి, గిల్లేస్తున్నారండి, పొడి చేస్తున్నారండి, బాధ పెట్టేస్తున్నారండి అని. కాయిక హింస శరీరమును బాధ పెట్టుట. మీరొక్కటి బాగా ఆలోచించండి. ఈ దేశంలో ఒకానొకప్పుడు శంకర భగవత్పాదాచార్య స్వామి వారి అవతార స్వీకారమునకు పూర్వం చాలా బలమైన స్థానమును పొంది కొన్ని విశ్వాసములు ఉండేవి. ఆ విశ్వాసముల యందు ఒక మాట చెప్పేవారు: అహింస పరమో ధర్మ, అహింసయే పరమధర్మము అని. వేదం అంది అసలు పరిపూర్ణమైన అహింసతో బ్రతకగలిగిన వాడు లోకమునందు ఉండడు అంది. అసలు ఆ మాట లేదండి. అసలు పూర్ణంగా నేను ఏ హింస చెయ్యకుండా బతుకుతానండి, అసలు అటువంటి ప్రాణి లోకమునందు ఉండదని గుర్తుపెట్టుకో అంది. కాబట్టి అలా చెప్పద్దు, అది తప్పది, అలా చెప్పకూడదని చెప్పింది. అంటే సనాతన ధర్మంలో వేదం మాట్లాడితే ఎంత ఆచరణాత్మకంగా, ఎంత యథార్థమునకు దగ్గరగా మాట్లాడుతుందో చూడండి. అసలు మీరు ఏ హింస చేసినా మహాపాపమే అని నేను అన్నాను అనుకోండి, ఈ మాట నేను అంటూ హింస చేస్తున్నాను. ఎందుకో తెలుసా? నేను ఇప్పుడు ఈ మాట గట్టిగా చెప్పడంలో, ఈ మైక్లోంచి ఆ శబ్దం అంత గట్టిగా రావడంలో ఆ శబ్ద తరంగాలకి కొన్ని ప్రాణులు చచ్చి కింద పడిపోతున్నాయి. ఇప్పుడు నేను ఏమండి మీరు ఏ హింస చేసినా పాపం అని చెప్పి నా పాపం మూట కట్టుకున్నాను. ముందు చేసింది నేనే.
అసలు హింస చేయకుండా ఎలా ఉంటారు? నేను ఇలా కూర్చుంటే ఇక్కడ కొన్ని సూక్ష్మజీవులు చచ్చిపోయాయి, ఇగో ఇక్కడే పడి ఉన్నాయి, నా చేతులు తగిలి చచ్చిపోయాయి. ఆ పువ్వుల్లో కొన్ని ఉంటాయి, నాకేశారు ఆ పూలదండలు, నేను బరువు వాటిని భరించలేక తీసి పక్కన పెట్టాను. ఆ పువ్వు కింద ఉన్న పువ్వులో ఉన్న జీవి ఒకటి, ఓ చిన్న పురుగు ఈ పై పూల చేత కప్పబడి చచ్చిపోయింది. నేను చంపలేదా ఆ పువ్వుల్లో పురుగుని? నేనే చంపాను. ఉదయం నేను పలహారం చేశాను, నా భార్య ఏదో పదార్థం పచనం చేసింది, నా కొరకు పచనం చేసినప్పుడు ఆ పదార్థాన్ని ఆశ్రయించి ఉన్న జీవులు చచ్చిపోయాయి. అన్నం వండింది, పాత బియ్యం అన్నం తీసి కడుగుదామని నీళ్లు పోసినప్పుడు చిన్ని 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 పెంకి పురుగులు పైకి తేలుతాయి. బియ్యం బాగా కడిగేసి వంపేస్తే ఆ నీటి ధారలో ఆ పురుగులు పడి చచ్చిపోయాయి. నేను అన్నం తిన్నాను అన్నప్పుడు నేను కొన్ని పురుగులను చంపాను, కొన్ని జీవులు చచ్చిపోతే నేను అన్నం తిన్నాను. ఏమండి అదేమిటండి అలా అయితే మరి ఇంకా అసలు హింస చేయని వాడు ఎవరు? హింస చెయ్యనికుండా, హింస పూర్ణంగా చెయ్యకుండా ఉండగలిగిన వాడు లేడు. ఎవడైనా అంటే పచ్చబద్ధం. పూర్తిగా అహింస చెయ్యండి, అంతకన్నా అర్ధరహితమైన ప్రతిపాదన ప్రపంచమునందు వేరొకటి లేదు. ఎవరు ఉండగలరు నాకు చెప్పండి? ఒక వ్యవసాయదారుడు చంపి తీరాలి, కార్మికుడు చంపి తీరాలి, ఓ ఆఫీసులో ఉద్యోగం చేసేవాడు ఫైల్ తీసి ఇలా దులిపితే అందులో ఉన్న సూక్ష్మాంగజీవులు చచ్చిపోయాయి, కుర్చీలో కూర్చుంటే చచ్చిపోయాయి, టేబుల్ లాగితే చచ్చిపోయాయి, ప్రతి క్షణం చచ్చిపోతూనే ఉన్నాయి. నేను మళ్ళీ కారెక్కి ఇంటికి వెడితే ఆ కారు కింద పడి ఎన్ని చచ్చిపోతాయో. మరి ఇన్ని చనిపోతున్నప్పుడు హింస చెయ్యవద్దు, హింస చేస్తే మహాపాపము అని నేను అన్నాను అనుకోండి. అసలు పాపము నుండి విడుదల పొందగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా? ఆఖరికి వాడు చచ్చిపోయిన తర్వాత ఒక్కొక్కసారి వాడి చెవిలో చీమలు దూరుతాయి. నేను ఒక ఆవిడ్ని చూశా, ఆవిడ రేపు చనిపోతుందనగా మరి వాటికి ఎలా తెలుస్తుందో నిజంగా ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తుంది, మనకన్నా వాటికే తెలుస్తుందేమో అని. చీమలు వెళ్ళిపోయాయి లోపలికి, వెళ్ళిపోతే ఆవిడ కుయ్యో 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 అంటున్నారు. ఏమిటి కుయ్యో కుయ్యో అంటున్నారని చెప్పి పాప కొడుకు కోడలు చాలా ఉత్తములు, అత్తగారు పడుకున్నారనుకున్నారు, ఓ పక్కకి తిరిగి పెద్దావిడ ఇవ్వారు తిరగలేకపోతున్నారనుకున్నారు. ఒత్తిలించి చూస్తే అప్పటికే తినేసేయి కొద్దిగా, ఈ చెవి మృదులాస్తి కదూ, కొద్దిగా తినేసేయి, చెవిలోంచి బారుగా బయకు వస్తున్నాయి అవి, అంటే అప్పటికే లోపలికి వెళ్ళి తింటున్నాయి అవి. ఆ తర్వాత ఆవిడ చనిపోయారు, ఆ మర్నాడు ఆవిడ చనిపోయారు. అంటే వాటికి తెలిసిపోయింది ప్రేతకళ వచ్చేస్తోంది, దీన్ని తినేసి ఇంకా అని తెలిసిపోయింది వాటికి. ఇప్పుడు ఆ శవం చెవులో కొన్ని పురుగులు ఉండగా కాల్చేశారనుకోండి, చచ్చిపోయి కూడా హింస చేసేసింది అది కాదు. ఆ శరీరాన్ని కాల్చినప్పుడు చచ్చిపోయి కూడా మరి హింస చేయలే. తాను చచ్చే కాక పెక్కు జీవుల చంపు దీని భావమేమి తిరుమలేశ అని. మరి అహింస ఎలా సాధ్యం? అందుకే వేదం చాలా గంభీరంగా మాట్లాడింది. నీవు హింస చెయ్యకుండా ఉండలేవు, హింస చెయ్యవలసిందే ఎవడైనా. ప్రత్యేకించి గృహస్థాశ్రమంలో ఉన్నవాడు హింస చెయ్యకుండా ఉండడం కుదరదు. ఎందుకని? ప్రతి ఇంట హింసకి ఆలవాలమైనటువంటి స్థానములు కొన్ని చెప్పింది మనుస్మృతిలో. మనువు కూడా చెప్పాడు వాటిని. అందులో ప్రధానమైనది ఏది? పొయ్యి, తిరగలి, రోలు, చీపురు, ఇంటిని తుడిచేటటువంటి తడి బట్ట, కత్తిపీట, ఇంట్లో వాడేటటువంటి రోకలి, ఇవన్నీ కూడా హింసాస్థానములుగా గుర్తింపబడ్డాయి. ఇవి మీరు వాడారో ప్రాణులు చచ్చిపోయాయని గుర్తు. ఇల్లు తుడుచుకున్నారనుకోండి చచ్చిపోయాయి అంతే, కొన్ని కింద పాకేవి కంటికి కనపడడం ఎన్నో చచ్చిపోతాయి. ఫినాయిల్ వేసి తడిపట్ట పెట్టి తుడిచేశారనుకోండి చచ్చిపోయాయి అంతే. దాని పేరే డిజిన్ఫెక్టెంట్ అంటారు కదా. ఎన్ని సూక్ష్మాంగజీవులు చచ్చిపోతాయో చచ్చిపోతాయి. రోలు దంపారనుకోండి చచ్చిపోతాయి, పొయ్యి వెలిగించారనుకోండి చనిపోతాయి, కత్తిపీటకి కోశారనుకోండి చనిపోతాయి, లోపల ఉండిపోతాయి, ఒక్కొక్కసారి ఉండిపోయి చనిపోతాయి, ఆశ్రయించి ఉంటాయి చనిపోతాయి. మరి ఇంత చనిపోతుంటే హింసాస్థానములను నువ్వు విడిచిపెట్టి ఉండగలవా? ఇవేవీ లేకుండా ఉండగలవా? కుదరదు. కాబట్టి వేదం అంది పూర్ణమైన హింస లేకుండా, అసలు అహింస అన్నది తూచా తప్పకుండా పాటించగలిగిన ప్రాణి ఈ ప్రపంచమునందు ఉండదు. మరి పాపం అవుతుందా? అవ్వకుండా మార్గం చెప్పింది. నువ్వు ఎప్పుడూ 5 యజ్ఞములను చేస్తూ ఉండాలి ఎందు యజమానిని. గృహస్థుగా ఉన్నవాడు ఎవరుంటాడో వాడు ఎప్పుడూ 5 యజ్ఞములు ఇంట్లో నడుస్తూనే ఉండాలి.
ఏమిటి 5 యజ్ఞములు? బ్రహ్మయజ్ఞము 1, దైవయజ్ఞము 2, పితృయజ్ఞము 3, మనుష్యయజ్ఞము 4, ఆ తర్వాత భూతయజ్ఞము 5. ఈ 5 యజ్ఞములు చెయ్యాలి. మొట్టమొదటిది బ్రహ్మయజ్ఞము. బ్రహ్మయజ్ఞము అంటే అసలు నువ్వు ఒక విషయాన్ని ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, ఎలా చెయ్యొచ్చు, ఎలా చేయకూడదు, ఎలా విడిపడతావు అన్నది నీకు తెలియాలంటే, శాస్త్ర ప్రమాణం తెలియాలంటే నువ్వు శాస్త్రం చదువుకోవాలా వద్దా? నువ్వన్నా చదువుకోవాలి. నువ్వు చదువుకోలేదు, చదువుకున్న వాడి దగ్గరికి వెళ్ళి వినడన్నా వినాలా ఆయన చెప్తున్నప్పుడు? బ్రహ్మయజ్ఞము అన్న మాటకు అర్థం ఏమిటంటే వేదం చదువుకోవడం. నాకు వేదం చదువుకోవడం రాదండి. వేదముతో సమానమైనవి చదువు కనీసం. వేదోపబృంహణము రామాయణము, పంచమ వేదము మహాభారతము. నువ్వు అవి చదువుతుంటే నీకు ధర్మం ఏమిటో అర్థమవుతుంది. భీష్ముడు చెప్తాడు, ధర్మరాజు చెప్తాడు, ఎక్కడికక్కడ రామచంద్రమూర్తి ఆచరించి చూపిస్తారు, వశిష్ఠుడు చెప్తాడు, విశ్వామిత్రుడు చెప్తాడు. కాబట్టి నువ్వు అవి చదువు. అవి చదువుతుంటే నీ మనసులో పట్టుకున్నటువంటి శంకలు తొలగుతాయి. ఇది బ్రహ్మయజ్ఞము. ఇది ఒకటి చేస్తే నువ్వు తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తున్నటువంటి హింస పాపముగా నిన్ను అంటుకోదు. ఇది ఎటువంటిది అంటే వాటర్ ప్రూఫ్ జాకెట్ వేసుకుని బయట నడుస్తున్నాడు అనుకోండి వర్షంలో, ఆయన తడవడం. ఎందుకని? పైన రెయిన్ కోట్ ఉంది, అందుకని ఆయన తడవడం. శాస్త్రాన్ని తెలుసుకుని ఓ ఇంతవరకు నేను ఇలా ఉంటే అది హింస కింద రాదు అని తెలుసుకున్నాడు అనుకోండి, అప్పుడు హింస అని బెంగ పెట్టుకోడు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.